శంకర్రావు గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఏమన్నా అభివృద్ధి జరిగింది? మాకు అభివృద్ధి జరిగింది. ఏమేమి అభివృద్ధి జరిగింది? నాకు రైతు భరోసా అవుతుంది, మా అబ్బాయి కాల్చిపోతుంది, బాగానే కాలేజీలో బాగానే చదువుకుంటుంది. మీ ఊర్లో ఏమన్నా అభివృద్ధి జరిగింది? మా ఊళ్ళో సచివాలయం, ఈ రైతు భరోసా, హాస్పిటల్ 3 కట్టారండి. మనకు బాగానే ఉంది. ఇప్పుడు వైసీపీ పాలన బాగుందా, ఇంతకుముందు టీడీపీ పాలన బాగుందా? వైసీపీ పాలనే బాగుంది. ఎందుకని? మాకు రోడ్లు అన్ని బాగా సక్రమంగా బాగా జరిగాయి. రోడ్లు వేసిండు నెమ్మూరు శంకర్రావు గారు. మేము అనుకున్నట్టు చేసిండు. మీకు అందుబాటులో ఉంటున్నారా నంబూరు? అసలు ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాడు. ఏ ఫంక్షన్ అయినా మాకు బాగానే చేస్తున్నాడు శంకర్రావు గారు. చేతులకి దండం పెట్టచ్చు. మాకు బాగా అభివృద్ధి బాగా చేసింది. శనగ మునిగిపోతే ఇమ్మీడియట్గా ఇత్తనాలు తీసుకొచ్చి ఇచ్చిండు. మీరు మళ్ళీ శంకరన్నే రావాలనుకో? శంకర్రావు 2 ఫిరీలు 3 ఫిరీలు ఆయన రావాలి. ఇంత వ్యక్తి ఊళ్ళో టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు, ఏం లేదు. చెప్పుకుంటారులేండి, వాళ్ళ మాట వాళ్ళు చెప్పుకుంటారు. కానరాదు వాళ్ళకి మనకు ఇది చేసింది కానరాదుగా వాళ్ళు చెప్పుకుంటారు. మాకు బాగానే జరిగింది. బాగానే ఊరు మొత్తం కూడా బాగానే అమరావతి వచ్చే పని లేకుండా ఇవి అక్కడ జరిగిపోతాయి సచివాలయంలో. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ పెట్టడం కరెక్ట్ అంటారు? బాగుందండి, మంచిది. అది వారంటీలు పెట్టడం చాలా మంచిది. అసలు అది నెంబర్ 1. మరి టీడీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థని వ్యక్తిగతంగా పెట్టుకున్నారు, వాళ్ళ మనుషులను పెట్టుకొని చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అని లేదండి. వాళ్ళకి ఓకేగానే ఒకటే న్యాయం చేస్తున్నారు. మీ ఊర్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పథకాలు వస్తున్నాయా? అందరికీ వస్తున్నాయి పథకాలు. రాని వాళ్ళు ఎవరండి చెప్పమనండి. మీ ఓటు ఎవరికి వేస్తారు? జగనన్నకేనండి మా ఓటు. అసలు మేము తిరిగిలేదు. మా ఈ నియోజకవర్గంలో శంకర్రావు గారిని మళ్ళీ గెలిపించడానికి అసలు మా ఊరు మొత్తం మెజార్టీ మొత్తం ఆయన.